ఎవరో ఒక నిస్సహాయ భాగ్యురాలు, విముక్తి పొందడం వీలుకాక బంధనాలకు కట్టుబడిన ఒక వ్యక్తి, తనని తానే వెతుక్కుంటున్న ఒక సాత్వికురాలు. అలాంటి ఒక ప్రతిబింబాన్ని నేనిప్పుడు చూస్తున్నాను. పాపం ఈ అబల తను చేరాల్సిన చోటు చేరడానికి నాతో పాటు మీరు కూడా తనకి సాయం చేయాలి. అలా కాదని పారిపోకూడదు. ఇప్పుడు నా కళ్ళకి ఓ దారి కనిపిస్తోంది. పావుని నేను వెతుక్కుంటూ వెళ్లకుండా పావుని నా దగ్గరికి రప్పించే ఒక దారి. రీటాకి తెలిసిన కొన్ని నిజాల్ని నేను పేపర్లో రాసి పబ్లిష్ చేస్తాను, ఒక ఫీచర్ లాగా. కానీ దానికి నాకు మీ సహాయం కావాలి. ఏ సహాయమైనా నేను చేస్తాను. చెప్పలేను గోవిందస్వామి, ఫలానా అని చెప్పలేను. నేను బుద్ధి లేకుండా మాట్లాడినా నీ లెక్క ఎప్పటికీ తప్పు కాదని నాకు తెలుసు. నేను నీకు తోడుగా ఉంటాను. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కష్టమైనా సరే వస్తాను. థ్యాంక్ యూ. నేను వస్తాను. ఏం చెయ్యాలో చెప్పు. ముందుగా మీరు చేయాల్సిన పని ఏమిటంటే, నాతో ఉన్న తనతో మీరు స్నేహం పెంచుకోవాలి. రీటా ఇక్కడే ఉంది, మీ ఫ్రెండ్షిప్ కోసం వెయిట్ చేస్తోంది. కమాన్ కమాన్. ఇల్లు ఇల్లు. హలో రీటా. రైట్. ఓ హలో రీటా. రీటా నేను ఏంట్రా నీకు కనపడుతుందా? మరి నాకు కనపడడం లేదేంట్రా? కాన్సంట్రేట్ చెయ్యాలి. రీటా రీటా నేను మరి నాకు కూడా కనపడింది. కాన్సంట్రేషన్ చేసేసాను. ఏ సరే కట్టుకుంది? పచ్చ చీర ఎర్ర జాకెట్. నువ్వు చూసావా? చూసాను. ఇప్పుడు ఆ పక్కకి తిరిగింది. హలో రీటా. రీటా ఇటువైపు తిరిగింది కదా? ఇటువైపు తిరగమని చెప్పు. నువ్వు కూడా ఇటువైపు తిరుగు. నేను తిరిగాను కదా. నువ్వు తిరిగావు కానీ మెడ ఇటువైపుకు తిప్పు. ఎలా తిప్పాలి? కరెక్టేనా? కామెడీ చేస్తున్నారు. ఇప్పుడు తను ఇటు పక్క తిరిగింది. ఇటువైపు వచ్చి నిలబడమను. అక్కడ లేదురా. ఇప్పుడు రీటా ఎక్కడుంది? దిస్ ఇస్ చీటింగ్. దిస్ ఇస్ చీటింగ్. దిస్ ఇస్ నాట్ ఫెయిర్. రే, ఇప్పుడు తను నా పక్కన ఉందిరా. ఇటువైపు చూసి మాట్లాడు. ఎటువైపు? రే, ఇటువైపురా. ఎటువైపురా? రే, ఇంకా అర్థం కాలేదురా. తనను వదిలేసి ఇటువైపు పంపరా. ఇదిగో పంపించా. వచ్చిందా? రీటా, నువ్వు నాకు కనబడకపోయినా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. రీటా, నీ గొంతు నేను వినకపోయినా ఎప్పుడు నీ గొంతు నా చెవుల్లో వినపడుతూనే ఉంటది. మనసులన్నీ ఇప్పుడు ఏకమయ్యాయి. ఆ మెంటల్ శ్రీకుమార్ పేపర్లో రాయడం మొదలెట్టాడు. వార్డెన్కి రీటాకి మధ్య జరిగిన రహస్య సంభాషణ బయటపడింది. రీటా మ్యాథ్యూస్ ఎక్కడ? ప్రత్యేక కథనం ఆరంభం. హాస్టల్ వార్డెన్ అమృత రీటాకి అమ్మలాంటిది. ఆఖరికి నేమంటున్నాడంటే, పోలీసులు ఛేదించలేని కేసుని నేను నిరూపిస్తాను సవాల్ చేస్తున్నాడు. హలో మంత్రి గారు, పేపర్ చూశారా? చూశాను. అది ఎవరు రాశారు? ప్రెస్లో వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పనంటున్నారు సార్. కనిపెట్టండి. ఏంట్రా ఇది? మళ్ళీ కొత్త సమస్య? అంతా అయిపోయిందని ప్రశాంతంగా ఉన్నాను. ఈ పేపర్లో వచ్చిన మ్యాటర్ వల్ల మళ్ళీ మొదలుకొచ్చింది. దీని వెనుక్కున్నది నేనేని వాడు తెలుసుకునే ముందు దీన్ని రాసిన వాడిని మనమే కనిపెట్టాలి. అమ్మా, నువ్వు రాసేది నిజాలో అబద్ధాలో నాకు అనవసరం రా. ఒక్క నిమిషం కూడా నువ్వు అక్కడ ఉండొద్దు. ఇక్కడికొచ్చేయ్. నేను ఆ పేపర్లో ఫీచర్ రాస్తాను అని వాళ్ళతో కాంట్రాక్ట్ ఒప్పుకున్నానమ్మా. ఇప్పుడేం చేయడానికి వీల్లేదు. వద్దు, నువ్వింకేం చెప్పొద్దు. ఆ గోవింద్ గాడికి ఫోన్ ఇవ్వు. హలో. ఏంట్రా గోవిందు, మా వాడికి ఏమైంది? అమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏ సమస్య లేదు. నువ్వేగా నాతో చెప్పావు ఎవరో వాడితో ఉన్నారని. అది ఊరికే తమాషాకి. తమాషానా? మళ్ళీ నా కొడుకు మామూలు స్థితికి రావాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.